హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరికీ నమస్కారం. అయితే ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేనేం కర్రీ చేస్తున్నాను మీకు చూపించేనా? ఇదిగోండి, దోసకాయ, టమాటా, చిక్కుడుకాయ, ఉల్లిపాయ ఇవన్నీ కలిపి ఇందులో 4 గుడ్లు కూడా వేస్తానండి. గుడ్లు వేసే రీజన్ ఏంటంటే ఇవన్నీ కలిపి కర్రీ చేస్తాను ముందు. కోడిగుడ్లు వేసే రీజన్ ఏంటంటే ఎండి చేపలు వేస్తే లేదంటే ఎండి రొయ్యలు వేస్తే ఇందులో చాలా బాగుంటుంది. కానీ మా పిల్లలు నీసు వాసన వస్తుందని నోట్లో పెట్టుకోరండి. అందుకని వాళ్ళకి ఇష్టంగా మా ఇంటాయన కూడా తినర్లండి. మా ఇంటాయనకి కూడా నీసు వాసన వస్తుందని ఎండి చేపలు, ఎండి రొయ్యలు, మెత్తళ్ళు ఇట్లాంటివి వేసుకోవచ్చు ఉప్పు చేపలు. కానీ వీటిల్లో అవి వేస్తే వాళ్ళు తినరు. అందుకని వాళ్ళకి ఇష్టంగా నేను కోడిగుడ్లు వేస్తానండి. ఇవి కొన్ని గుడ్లు, కోడిగుడ్లు కూడా ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను, పొట్టు తీసేసుకుని. అంటే ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలా, పొట్టు తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ కూరగాయలన్నింటినీ మెటీరియల్స్ అంతా కూడా కట్ చేసుకుని మీ ముందుకు తీసుకొచ్చి చూపించి ఇప్పుడు కర్రీ చేసి మీకు చూపించాలి అనే ఒక ప్రాసెస్తో మీ ముందుకు వచ్చానండి. మరి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీ ఈరోజు ఏంటంటే దోసకాయ, టమాటా, చిక్కుడుకాయ, ఉల్లిపాయ, గుడ్లు ఇవన్నీ కలిపి కర్రీ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను అనుకోమాకండి. నేను చెప్పేది ఏంటంటే ఇందులో ఉప్పు చేపలు కానీ, ఎండి చేపలు కానీ, ఉప్పు చేప ఎండి చేప ఒకటే, రొయ్యలు కానీ ఇంకేదన్నా అలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళు తినరు కాబట్టి నేను తింటానండి. మరి నేను ఒక్కదాన్ని తింటే సరిపోదు కదా. అందుకని నేను ఒక్కదాన్ని తింటే సరిపోదు కాబట్టి కూర వండినప్పుడు ఇంట్లో నలుగురు తినాలి కాబట్టి నేను ఈరోజు నలుగురు తినేది వండుతున్నాను. మీ ఇంట్లో మీ వాళ్ళు తింటారు అనుకుంటే మీరు అందులో అవన్నీ వేసుకుని వండుకోండి. నేనైతే ముందు ప్రస్తుతానికి ఇవి కర్రీ చేసి మీకు చూపిస్తానండి. చూపించిన మరి వచ్చేస్తారా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీని మీరు చూస్తానికి. ముందుగానండి స్టవ్ వెలిగించాను, దాక పెట్టుకున్నాను. ఇది వేడైన తర్వాత ఇందులో నూనె వేస్తా. నూనె, పసుపు ఇవన్నీ వగైరాలు అన్నీ మనం రోజు వేసుకునేవి కదా, ఆడవాళ్ళు వేసుకునే రోజు చక్కగా నేను చెప్తానే ఉన్నాను కదా, మీరు వేసుకునేది అదనమాట. నూనె వేసాను, పసుపు వేసాను. ఇందులో దినుసులు వేయకూడదు. దినుసులు అంటే ఆవాలు, సైపప్పు వేయకూడదు. ఓన్లీ ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు మాత్రం వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ ఈ కూరగాయ ముక్కలు వేసుకోవాలి. అంతేగాని దినుసులు వేసుకోకూడదండి. దినుసులు అంటే ఆవాలు, సాయపప్పు అండి, అవి వేయకూడదు. ఇట్లా 4 రకాల కూరగాయలు కలిపి మనం వండుకునేటప్పుడు అలాంటివి వేయకూడదు. పెద్దగా టేస్ట్ అనిపించదు. మీకు నచ్చితే వేసుకోండి. కొన్ని ఏరియాలో వేసుకుంటారేమో, మా కృష్ణా జిల్లా స్టైల్లో అయితే వేయరు. ఉల్లిపాయ ముక్కలు మగ్గటానికి కొంచెం సాల్ట్ వేసానండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గటానికే కాదండి, మనకి ఉల్లిపాయ ముక్క కొద్దిగా సవ్వగా ఉంటుంది కదా, అలా ఉండకుండా ఉండటం కోసం కూడా కొంచెం సాల్ట్ వేస్తే మనకు బాగుంటుంది అనమాట కర్రీ. అండి గరుపు చిక్కుడు, ఈ చిక్కుళ్ళు అండి మార్కెట్కి వెళ్తుంటారు కదా కూరగాయలు వేసుకుని. మార్కెట్లోకి మేమైతే పండించలేదండి, వచ్చినాయి అంట, తీసుకొచ్చారు. అందుకని ఇందులో వేద్దామని చెప్పి నేను శుభ్రం చేసి పెట్టుకున్నాను. కూరగాయలండి మీరు శుభ్రం చేసుకునేటప్పుడు 1కి 2 సార్లు శుభ్రంగా కడగండి. ఎందుకంటే వాళ్ళు మందులు కొడతారు. అంటే నేను అనుభవంతో చెప్తున్నాను. మా పొలాల్లో కూడా బాగా మందులు కొడతారు కాబట్టి మేము బయట నుంచి తీసుకొచ్చిన ప్రతి కూరగాయ, బయట అంటే పొలం నుంచి తీసుకొచ్చిన ప్రతి కూరగాయ శుభ్రంగా కడుగుతాం అన్నమాట. మీరు కూడా అట్లాగే కడుక్కోండి. రైతు బజార్ నుంచి తెచ్చుకున్నా సరే, మరి కూరగాయలు మార్కెట్ నుంచి తెచ్చుకున్నా సరే, కూరగాయని శుభ్రంగా. బెండకాయలను అయితే ఎక్కువ శాతం కడగాలండి. బెండకాయలకి పురుగు పడుతుందని చెప్పేసి ఎక్కువ మందులు కొడతారు. వాటిని ఎక్కువ శాతం కడగాల్సి ఉంటుంది. చాలామంది తుడిచేస్తారు, అలా తొడవమాకండి. మా వాళ్ళు చాలలో కొడతారు కాబట్టి నేను ఆ అనుభవంతో చెప్తున్నానండి, అర్థం చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు నెక్స్ట్ టమాటా ముక్కలు వేస్తాను నేను. టమాటా ముక్కలు వేసేసేస్తున్నాను కదా, చూసారు కదా. ఈ చిక్కుడుకాయలు కూడా వేసేద్దాంలేండి, ఇవి 2 మగ్గిపోయి. ఇవి కలిపేసేసాను కదండి. దోసకాయ పెద్దగా నీరుకాయ కదండి, తొందరగా మగ్గిపోతుంది, తర్వాత వేసుకుందాము. దానికి నేను కొంచెం సాల్ట్ వేసాను కదండి, ఇప్పుడు నేను కొంచెం గల్లుప్పు ఎక్కువ వేస్తున్నాను అనమాట. ఇవి మగ్గుతాయి అనమాట. ఉప్పు వేసాను, ముక్కల్ని చక్కగా తిప్పుకున్నాను, మూత పెట్టేస్తున్నానండి. ఒక 10 నిమిషాలు ఈ మగ్గిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తా. టమాటా, దోసకాయ ఈ కర్రీలోనండి ఎండి చేపలు కానీ మరి రొయ్యలు కానీ వేస్తే నాకు కూడా ఇష్టం అండి. అందుకని ఇన్నిసార్లు చెప్తున్నా. నా ఇష్టాన్ని మీ మీద రుద్దుతున్నానా, మీరు వేసుకోండి మీ ఇంట్లో. పిల్లలే కదండి, మా ఇంటాయన కూడా తినరనమాట. అయితే అందుకని నేను గుడ్లు వేస్తాను. గుడ్లు కూడా లోపలికి తీసేస్తారండి, అది కూడా విశ్వాసం అంటారు మా పిల్లలు కానీ మా ఇంటాయన కానీ.
అబ్బా చక్కగా మగ్గింది. నా వీడియోని పైకి తోసేయకుండా మరి చూస్తున్నారా? ఇదిగో చూడండి మరి మీరు కూడా చక్కగా మగ్గింది. ఇప్పుడు ఇందులోనండి నేను దోసకాయ ముక్కలు వేసేనా మరి వేసేస్తాను. ఇందులో దోసకాయ ముక్కలు కూడా వేసాను కదండి. ఈవిడేంటి ఇన్ని వెరైటీలు వేసి ఇన్ని రకాలు వండుతుంది అనుకుంటున్నారా? అన్నిట్లో అదొక రుచి అండి, రుచుల్లో ఇదొక రుచి. ఇప్పుడు కారం వేస్తాను. ఎంతటితో ఆపేసేయమని చెప్పట్లేదు, ఇందులో ఎండి చేపలు కూడా వేసుకోమని చెప్తున్నాను. నేను గుడ్లు వేస్తున్నాను కదా, మీరు ఎండి చేపలు తినేవాళ్ళు తిననాళ్ళు అయితే ఊరుకోండి. మళ్ళీ తిన్నాళ్ళు నేను తినమన్నానని చెప్పేసి మీరు బలవంతంగా వంట చేసుకుని నన్ను ఇదే ఏదో అంటారు కదా, అట్లా అనొద్దు. మీకు నచ్చితే వేసుకోండి, లేదనుకోండి మామూలుగా ఇట్లాగే వండేసుకుని తినండి, బాగుంటుందన్నమాట. కారం వేసాను కదండి, ఇప్పుడు కోడిగుడ్లు కూడా వేసేస్తాను ఇందులో. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా తిప్పేసుకుని గుడ్లు అందులో వేసుకుని కొంచెం వాటర్ పోసి మీకు చూపిస్తాను. అండి గుడ్లు వేసాను, వాటర్ పోస్తున్నాను, ఎందుకంటే గుజ్జు గుజ్జుగా రెడీ అవ్వాలి కదా కర్రీ. వాటర్ పోసానండి. నేనేం చేస్తానంటే దాకని ఇలా తిప్పుకుంటాను. వాటర్ పోసే రేసని చెప్పాను కదా, ఇందులో మనం ఏంటంటే కొంచెం గుజ్జు గుజ్జుగా రెడీ అవ్వాలి కదా కర్రీ. అన్నంలో కలుపు తింటే మరి కలవాలి కదా అన్నం, అందుకు పోసాను అనమాట. అబ్బా కూర గుమాళిస్తుందండి, గుబ ఉడికేస్తుంది, గుమాళిస్తుంది. మా చిన్నతనంలోనండి మా అమ్మాళ్ళు ఊరు వెళ్తే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మాకు కూర వండటం వచ్చేది కాదు, ముద్దపప్పు చేసి అక్కడ పెట్టేసేవాళ్ళం. మా నాన్నగారు కూడా రైతు, ఏమనేవారు కాదు. అది ఇప్పుడు మీకు ఆ ఇది లేదు కదా, చక్కగా మేము వండి చూపిస్తున్నప్పుడు మీరు కూడా చూసుకుని చేసుకోవచ్చు కదా, చేసుకోండి. పనిలో పనిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చేసుకోకుండా చూస్తున్నారండి, అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ గంట ఏదో ఉంటుందంట, అది తెలియదమ్మా చాలామందికి అంటున్నారు మా పిల్లలు, అది కూడా తెలుసుకుని కొట్టండి. అసలు వంట చేయడానికే బద్దకిచ్చే ఈ రోజుల్లో వంట చేసి మరీ నేను చూపిస్తున్నాను కదండి. వంట చేయటం అంటే మామూలు విషయం కాదు, అది కూడా వివరంగా నేను వంట చేసి చూపించారంటే మీ ఇంట్లో పర్ఫెక్ట్గా మీరు వంట చేసుకుని తిని అబ్బా చాలా బాగుంది అనే విధంగా నేను చూపిస్తున్నాను. మరి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. కూర రెడీ అయిపోయిందండి, ఇక దింపేసుకోవచ్చు. స్టవ్ కట్టేసుకోవచ్చు, దింపేసుకుని చక్కగా మనం అన్నంలో పెట్టుకుని వేసుకుని తినేసేయచ్చు. అన్నం పెట్టుకుని కూర వేసుకుని తినేసేయచ్చు. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను ఇదిగోండి కోడిగుడ్డు, టమాటా, దోసకాయ ఈ కర్రీ చేశాను కదా. మరి ఈరోజు ఈ వీడియో ఈ కర్రీతో ఆపేస్తాను. రేపు మళ్ళీ ఇంకొక వీడియో తీసుకుని మీ ముందుకు వస్తానండి, ఇంకొక కర్రీతో, ఇంకొక కూర లేదా ఇంకేదన్నా చేసి మీ అందరికీ చూపించడం కోసం మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈ కర్రీ ఇక నేను కట్టేస్తానండి. ఇది ఉడికిపోయింది, గ్రేవీ అంతా చిక్కబడిపోయింది. ఇక ఇది ఉంటే కొంచెం మనం ఏంటంటే అన్నంలో కలుపు తింటే బాగుంటుందన్నమాట. దీన్ని ఇక ఇంతటితో ఆపేస్తాను. రేపు మళ్ళీ ఇంకొక కూరతోనో పచ్చడితోనో ఇంకా వెరైటీ ఏదన్నా చేసి మీ అందరికీ చూపించడానికి మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు బాయ్ అండి, బాయ్. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు బాయ్ అండి. అప్పటి వరకు అంటే రేపటి వరకు అండి, రేపటి వరకు బాయ్. మరి ఉంటానండి, బాయ్.